అన్న ఏ ఊరు అన్న మీది? మాది దక్షిణదేపల్లె గంగాధర మండలం. ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటా అన్న. ఏం చేస్తుంటారు? నేను చదువు MBA కంప్లీట్ అయిపోయింది. వ్యవసాయం చేస్తున్నా అన్న. ఒక 10 నుంచి 15 ఎకరాలు ఉందన్న. MBA చదువుకున్నా అంటే మంచి నాలెడ్జ్ పర్సన్ అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ కి గతంలో ఉన్న BRS కి డిఫరెంట్ ఏమన్నా కనిపిస్తుందా మీకు ఈ మధ్య? చాలా తేడా ఉందన్న. గత ప్రభుత్వం ఇప్పుడు బాగుందని చాలా మంది ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే BRS చాలా బాగా పరిపాలన చేసింది. ఎందుకంటే టైం టు నీళ్ళు వచ్చినాయి, టైం టు టైం వడ్లు కొన్నారు. ఇప్పుడు ఎక్కడ కళ్ళల్లో చూసినా కూడా వడ్లే ఉంటున్నాయి అన్న. ఇంకా వడ్లు కూడా లిఫ్ట్ కావట్లేదు. మనకి ఇస్తా అన్న బోనస్ సంగతి అసలు గాలికి ఎరుగు. అసలు బోనస్ గురించి రేవంత్ రెడ్డి నోట్లకి వెళ్ళి మాట రాలేదు. ఏ మంత్రి నోట్లకి వెళ్ళి కూడా మేము బోనస్ ఇస్తామన్న మాట ఇంతవరకు రాలేదు. ఏమనంటే దాన్ని ఏమంటే ఎలక్షన్ కోడ్ కింద అని సాగు చూపిస్తున్నారు, అంతే తప్ప వాళ్ళు ఇచ్చేది లేదు, చేసేది లేదు. రైతులకు మెయిన్ గా రైతు బంధు ఇంపార్టెంట్. ఇప్పుడున్న రైతులకి రైతు బంధు అని అంటే 3 ఎకరాల లోపల ఉన్న రైతులందరికీ రైతు భరోసా అని చెప్పి పథకం తీసుకొచ్చిండు. కానీ కేసీఆర్ ఇచ్చిన 5,000 వేసుకుంటా అదే రైతు బంధును మెయింటైన్ చేస్తుండు. ఆయన ఇచ్చినట్టు 7,500 రూపాయలు ఇయ్యట్లేదు ఎకరానికి. అదే వాటర్ ఎట్లుందన్న? కాళేశ్వరం మీ ప్రాంతానికి కాళేశ్వరం వాటర్ చాలా ఇంపార్టెంట్. మరి ఎన్నో రోజుల నుంచి మా వరద కాలువ 6 సంవత్సరాల నుండి ఎప్పుడు ఎండిపోలేదు అన్న. BRS హయాంలో, కేసీఆర్ హయాంలో ఇప్పుడు కూడా వరద కాలువ ఎండిపోలేదు. అన్న చాలా మంది తెలియదు ఏంటంటే 2016 ముందు ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక ఎడారి లాంటి ప్రాంతం. కానీ ఇదే చొప్పదండి ప్రాంతం నుండి, చొప్పదండి గంగాధర 3 మండలాల నుంచి ఈ రోజు ప్యాడీ వచ్చినంత, వరి వచ్చినంత ఇక్కడ నుండి దిగుబడి రావట్లేదు. ఇదంతా మూల కారణం కేసీఆర్. యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2016 మొత్తం ఇది ఒక ఎడారి ప్రాంతం. ఇక్కడ మక్క, వర్షాధార పంటలైన పత్తి, మక్క మాత్రమే పండేది. ఈ రోజు 2 పంటలు వరి పండుతుందని అంటే అది కేసీఆర్ పుణ్యమే అన్న. ఎట్లా అనిపిస్తుంది మొత్తం రేవంత్ రెడ్డి భాష చూస్తే? ఎట్లా అనిపిస్తుంది మీకు? చీటర్ కదా అన్న, చీటర్. అన్ని దొంగ మాటలు, అందా జూటా మాటలు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో జూటా మాటలే. నువ్వు జూటా మాటలు అంటున్నావు. అట్లే విధంగా ఈ రైతు భరోసా వస్తుందా మీకు? అసలు రైతు భరోసా అదే అన్న 3 ఎకరాల లోపల పడ్డది. రైతు భరోసా పడ్డదా? రైతు బంధు పడ్డది. రైతు బంధు ఇచ్చాడు. రైతు భరోసా ఇంకా 7,500 ఇయ్యలేదు. వాళ్ళు అంటారన్న, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు అతనికి. యాక్చువల్ ఒక CM గా ఉండేంత అర్హత లేదు అతనికి. అదే విధంగా ఇది కూడా రుణమాఫీ విషయానికి వస్తే ప్రమాణాలు చేసిరా. 2009 డిసెంబర్ 9వ తారీఖే ఇస్తానన్నాడు. అది ఇంతవరకు దేవుని ఎరుకు ఇస్తాడా అయ్యాడా కూడా తెలియదు. ఈ ఆగస్టు 15 లోపల చేస్తాను అన్నాడు కదా, చేయకపోతే ఏం చేస్తాడో చూడాలి. తులం బంగారం వచ్చా? కళ్యాణ్ లక్ష్మికి ఎరుకు వచ్చింది 1,00,000 రూపాయలు అంటే ఇక తులం బంగారంకి వచ్చిందా? తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు కదా. అంత ఫేక్ అన్న. ఇవ్వరు. బోనస్ ఎక్కడదన్న? బోనస్ దేవుడు ఎరుగు అంటానా కదా నేను. ఇంతవరకు బోనస్ ప్రకటన కూడా చేయలే. మీరు రైతు మీద బోనస్ ఇస్తామని 500 ప్రకటించాడు, అది కూడా ఇయ్యలేదు అన్న. అది ఇయ్యలేదు, ఇంతవరకు ప్రకటన చేయలే కదా. రేవంత్ రెడ్డి స్థాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మరి వడ్లు కళ్ళాలు ఉన్నాయి. మరి నేను 500 బోనస్ ఇస్తానన్నదే ఇంతవరకు ఇయ్యలేదు. ఇంతవరకు వడ్ల పైసలు పడే ఎరుగట చాలా మంది. ఈ 500 గ్యాస్ ఈ 500 గ్యాస్ గురించి కొంతమందికి వచ్చినాయి అని అన్నారు. ఈ ఎలక్షన్ కూడా వచ్చినాక ఆయనతో మెంగేసి ఫ్రీ బస్ ఎట్లున్నది? ఇక ఫ్రీ బస్ గురించి టికెట్ కొన్న మొగోళ్ళకైతే వాల్యూ లేదన్న. టికెట్ కొన్న మొగోళ్ళకి వాల్యూ లేదు. మొగోడు నిల్చొని ఉంటారు, ఆడోళ్ళు కూర్చొని. 2,500 ఇక 2,000 ఇప్పటికొచ్చే పెన్షన్లే ఎత్తలేవట. ఇక 4,000 పెన్షన్కి వచ్చింది కానీ ఇది 2,500 అయితే పెన్షన్ ఏమని కేసీఆర్ ఇచ్చింది. 4,000 పెన్షన్ ఇస్తలేరా? ఇంకెక్కడన్నా ఆ పెన్షన్ ఎక్కడ ఉన్నది? ఇంకా ఈ 2,500 ఎరుగుతలేరు ఎవరు. అంతే. ఈ 2,000 కూడా ఇస్తలేరా? ఈ 2,500 కూడా కష్టంగా వస్తున్నాయట. అవి ఇప్పుడు 2,000 కదా కేసీఆర్ ఇచ్చింది. 2,000 అవి కూడా కష్టం. పెన్షన్ 3,000 అనుకుంటా, 2,500 అవి కూడా కష్టం. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అనుకుంటా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే 100% కేసీఆర్ గారు వస్తారు. మళ్ళీ కేసీఆర్ గారిని చూసి ఖచ్చితంగా ఓట్లు ఇస్తారు.